పనులు సివరేజ్ పనులన్నీ స్టార్ట్ చేసిండ్రు పద్మనాభ నగర్ డివిజన్లో. మరి ఇంకా మొత్తం పైపులు రాలేదు అది ఇది అని చెప్పి వినోద్ కుమార్ గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వస్తాయా రావా, వీళ్ళు రంజాన్ పీరియడ్ ఉంది ఇప్పుడు, మరి ఇవంతా తవ్వి పెట్టేసి ఎట్లా మరి ఇమీడియట్గా పని నడుస్తుందా నడవదా, అది డైలమాలో ఉన్నాము ఇప్పుడు. మరి ఎంతైనా కూడా మరి ఇప్పుడు ఈ సోదరు చెప్పినట్టు నజరీన్ గారు, మరి ఇప్పుడు అన్ని పండగల సీజన్ ఈ టైంలో ఈ వర్క్స్ పెట్టుకునేసి చాలా ఇబ్బందికరంగా గురి చేస్తున్నారు మాకు. మరి ఏ విధంగా దీన్ని సాల్వ్ చేస్తారో, దీన్ని ఎంత స్పీడప్ అయితే అంత స్పీడ్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నేను వైఎం విజయ్ కుమార్, బన్సలాల్పేట డివిజన్ కాంగ్రెస్ నాయకుడిని. గత 12 సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఇక్కడ పద్మనాభ నగర్ డివిజన్లో కొనసాగుతుంది. ఇది ఎన్నిసార్లు విన్నపం చేసినా కానీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దానివల్ల జనరల్ పబ్లిక్కు చాలా ఇబ్బందులు కలిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి టీపీసీసీ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో అన్ని ఈ సివిక్ కమ్యూనిటీస్ కూడా ఈ డ్రైనేజ్ కానీ, శానిటేషన్ కానీ, వాటర్ వర్క్స్ కానీ అన్నీ గాడిలో పడ్డాయి. ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దీనివల్ల ఏంటంటే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ప్రత్యేకమైన ఈ గాంధీ హాస్టల్ బ్యాక్ సైడ్, గాంధీ హాస్టల్ బ్యాక్ సైడ్ ఇది పద్మనాభ నగర్ డివిజన్లో వస్తుందండి. ఈ పైప్ లైన్ ప్రాబ్లం ఉండే, డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే, దీనికి కంప్లైంట్స్ లీడర్లు ప్రజలు ఎన్నోసార్లు కంప్లైంట్ చేసిండ్రు. ఇప్పుడు ఒక 2 days బ్యాక్ ఈ వర్క్ స్టార్ట్ అయింది. ఇది ఏంటంటే మన డాక్టర్ కోట నీలిమ గారి ఆదేశాల మేరకు ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పనులు ఇప్పుడు స్టార్ట్ అయింది. దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు రంజాన్ మాసం ఇది. ఈ రంజాన్ మాసంలో ముస్లిమ్స్ కూడా చాలా ప్రాబ్లం అయ్యేది. దీంతో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అండ్ దీనివల్ల ఈ వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డు వాళ్ళకు ఎంత థ్యాంక్స్ అండి, ఈ టైంలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నందుకు. నమస్తే, నేను అయితా చిరంజీవి, బన్సలాల్పేట డివిజన్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ముఖ్యంగా పద్మనాభ నగర్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజ్ ఓవర్ఫ్లో ప్రాబ్లం అనేది జరుగుతుంది. కాకపోతే సమయంకి పైపులు లేక గవర్నమెంట్ ఫండ్ శాంక్షన్ చేసినాక, నిధులు రిలీజ్ అయినాక పైపులు లేకపోయేసరికి కొద్దిగా వర్క్ అనేది డిలే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వర్క్ స్టార్ట్ అయింది, సంతోషకర విషయం. ముఖ్యంగా హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పద్మనాభ నగర్లో కొన్ని సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజ్ ప్రాబ్లం, రెయిన్ హార్వెస్టింగ్ ప్రాబ్లం, రెయిన్ స్టోమ్ వాటర్, ముఖ్యంగా ఈ 2 పైప్ లైన్లతోటి ప్రాబ్లం ఉండే. ఇప్పుడు సపరేట్ నిధులు శాంక్షన్ అయినాయి. 45 lakhs రూపీస్ కేవలం డ్రైనేజ్ పైప్ లైన్కి, బాలాజీ స్వీట్ షాప్ నుంచి మన పల్స్ హాస్పిటల్ లైన్ దాకా, మరియు స్టోమ్ వాటర్ వచ్చే వరకు ఇది 25 lakhsతోని సపరేట్ బడ్జెట్ శాంక్షన్ అయింది. అది ఇంకా త్వరలో ఆ వర్క్ గిట్ట స్టార్ట్ కాబోతుంది పద్మనాభ నగర్లో. ముఖ్యంగా ఇదంతా క్రెడిబిలిటీ, ఏదైతే వర్క్ జరుగుతుందో ఇది కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమం. డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే డెవలప్మెంట్. ముఖ్యంగా డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిధులు కేటాయించి ఈ వర్క్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఈ వర్క్లని స్పీడప్ చేసి వర్క్ చేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశపూర్వకంగా అధికారులు అందరూ స్పీడప్ చేయడం జరుగుతుంది వర్క్లు. ముఖ్యంగా పద్మనాభ నగర్లో కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో వచ్చినాక ఈ ప్రాబ్లంకి రెక్టిఫై అవుతుంది అనేసి నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్గా నేను మెసేజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు జిఎం వినోద్ సార్ కానీ, మేనేజర్ సలీం సార్ కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఎందుకంటే వర్క్ స్టార్ట్ చేయించినందుకు పబ్లిక్ ఎన్నో రోజుల నుంచి ఎంతో తక్లీఫ్ పడ్డారు. ఇక్కడ ఈ మోరలీలకి వెళ్ళి రావడం పోవడం అనేది వాళ్ళకి చాలా తక్లీఫ్ అయిండే. ముఖ్యంగా ఈ వర్క్ స్టార్ట్ చేయించింది ఆదేశపూర్వకంగా మా డాక్టర్ కోట నీలిమక్క ఆదేశపూర్వకంగా ఈ వర్క్ మా కార్యకర్తలు అందరం ఇవాళ ఇక్కడికి పద్మనాభ నగర్కి డివిజన్కి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్క్ ఎట్లయితుంది అనేది ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాము ఇక్కడికి. ముఖ్యంగా థ్యాంక్ యూ హెచ్ఎండబ్ల్యూఎస్ వర్క్.
అండ్ ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి థ్యాంక్స్ చెప్తూ, సార్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండి ఈ వర్క్ వితౌట్ ఎనీ డిలే వర్క్ స్టార్ట్ చేయండి అనేసి డిపిఓ 1 మన ప్రభు సార్ ఏదైతే సర్కిల్ 2కు ఉన్నారో ఇమీడియట్ మెసేజ్ చేసి ఫోన్ చేసి చెప్పింది సార్ పొన్నం ప్రభాకర్ సార్ ఈ వర్క్ డిలే కావద్దు, ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయాలి పద్మనాభనగర్లో అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. నా పేరు కృష్ణ ముదిరాజ్ అండి. నేను పద్మనాభనగర్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ని. మేము ఈ వర్క్ గురించి 2 నెలల ముందు పొన్నం ప్రభాకర్ గారిని కలిసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు ఇమ్మీడియట్లీ ఆదేశాలు ఇచ్చారు, ఒక లెటర్ ఇచ్చాడు. ఈ వర్క్ను మొత్తము కోటా నీలిమ గారి ఆదేశానుసారం పొన్నం ప్రభాకర్ గారిని కలిసి ఈ వర్క్ ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఫండ్ శాంక్షన్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు దీన్ని డిలే చేస్తూ 2 నెలలు లేట్ చేశారు. మొన్న రీసెంట్లీ మురుగునీళ్ళలో కూర్చోండి దీన్ని మేము ధర్నా చేసిన నెక్స్ట్ డేనే గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ స్పందించి దీన్ని ఇమ్మీడియట్లీ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముందుగా స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే మా డివిజన్ ప్రెసిడెంట్ అయితా చిరంజీవి గారికి కృతజ్ఞతలు. జై కాంగ్రెస్. ఇవాళ మేమందరము పద్మారావు నగర్లో ఇక్కడ అందరు చేరుకున్నారు. ఎందుకంటే మొన్న ఒక 4 days బ్యాక్ మేము ఒక ధర్నా చేశాము. డ్రైనేజ్ ఓవర్ఫ్లో ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఈ బాధతో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. 4 months నుంచి మేము దగ్గరుండి పరిశీలిస్తున్నాము. డిసెంబర్ నెలలో మేము మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర వెళ్ళాము. ఆయన ఎవరు ఏందనేది లేకుండా వెంటనే మా లెటర్కి స్పందించి అప్పుడే వెంటనే రాసియడం జరిగింది. 4.45 lakhs తోటి మాకు శాంక్షన్ అయ్యింది వర్క్. 1 month నుంచి దానికి ఆపుతా ఉన్నారు కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇక్కడ ఎవరైతే సనత్ నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారో వాళ్ళు టెంకాయ కొట్టడం కూడా జరిగింది. టెంకాయ కొట్టిన 20 రోజులైనా పని జరగట్లేదని మేమందరము కలిసి ఇక్కడ మోరీ నీళ్ళలో కూర్చొని నిరసన తెలిపిన వెంటనే నెక్స్ట్ డే నుంచే ఆఫీసర్లు అందరూ అలర్ట్గా ఉండి పని స్టార్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలా అన్ని పార్టీస్కి పక్కకు పెడితే ప్రజలకు ఏం ప్రాబ్లం ఉందనేది చూసేది గవర్నమెంట్ మాదే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంతసేపు మేము కొట్లాడుతూనే ఉంటాం, ఇట్లాంటి విషయాల మీద మాట్లాడుతూనే ఉంటాము. ఇప్పుడు రంజాన్ చూసుకోండి, ఇప్పుడు ఇంత పెద్ద రంజాన్ మాసం ఉంది, హోలీ మంత్, మొన్న శివరాత్రి జరిగింది, ఇప్పుడు క్రిస్టియన్స్ది లెంటీ డేస్ జరుగుతున్నాయి. ఇట్లాంటి పవిత్రమైన పండగలప్పుడు ఈ మురికి నీళ్ళ నుంచి ఎట్లా వెళ్ళాలి, మురికి నీళ్ళు అట్లనే దాటుకుంటా ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ వాళ్ళు పాపం అట్లా ఒక పిసల్ బండ జారుడ్ బండ లాగా కట్టించుకుంటున్నారు. ఆ ప్రాబ్లం ఉండలేక మాకు ఈ ప్రాబ్లం చాలా పెద్దది పద్మనాభ డివిజన్ నుంచి. అందుకే మా కార్యకర్తలందరూ అలర్ట్గా ఉండి పనిచేయడం జరిగింది. రేవంత్ అన్న నాయకత్వంలో ఇంకా పరిశుభ్రతగా ఉంటుందని భావిస్తూ కోటా నీలిమ గారి ఆదేశాల మేరకు డివిజన్ ప్రెసిడెంట్ అయితా చిరంజీవి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంకి వచ్చిన సీనియర్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఇక్కడున్న HMWSSB ఆఫీసర్లకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ జై కాంగ్రెస్.